బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఇంకొకసారి ఆడియన్స్ అందరికీ కూడా అండ్ ది ఆరెంజ్ హోటల్ వాళ్ళు ప్రెజెన్స్ చేస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ అంటే బుక్ మై షోలో కూడా ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఉన్నాయి కదా, అయిపోతున్నాయని చెప్తున్నారు అంతా లాస్ట్ స్టేట్లో. ఎందుకంటే రెస్పాన్స్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం ఓడియం బై ప్రిజం, మా జగదీష్ గారు, చిత్ర గారు, అలాగే వాళ్ళ టీం అందరూ మొత్తం టోటల్గా ఎంతో చక్కగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కంపోజర్ మ్యూజిక్ డైరెక్టర్ షో చేయటం అది సామాన్య విషయం కాదు. మ్యూజిక్ డైరెక్టర్ షో అంటే దానికి చాలా ఉంటాయి. కానీ నేను ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ అంటే వాళ్ళకి ఏంటంటే నేను మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళాలి, నా పాటలు అందరూ ఎంజాయ్ చేయాలి, యంగర్ జనరేషన్ ఎంజాయ్ చేయాలి. దట్స్ వాట్ నేను వాళ్ళు అడగగానే నేను ఇమీడియట్గా ఒప్పుకున్నా, తప్పకుండా చేద్దాం అని. అలాగే ప్రిజం ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ టు అంటే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సార్ మ్యూజిక్ లవర్స్ అందరూ అండ్ అలానే ఆడియన్స్ అందరూ మీ దగ్గర నుంచి ఒక ప్రామిస్ అడగమని చెప్పారు. ప్రామిస్ అడిగేమంటారా? ఏంటి కరెక్ట్గా చెప్పు, నిజమైన ప్రామిస్ అంటే వాళ్ళు భయం వేస్తాను నాకు. లేదు, ప్రామిస్ అడిగారు, ప్రామిస్ చేయాలి మీరు. అంటే ఈ ఈవెంట్ ఇప్పటితో ఆగిపోకుండా మాకు ఎవ్రీ టైమ్ ఈవెంట్స్ లో మీరు కోటి సార్ పార్టిసిపేట్ చేస్తూ తప్పకుండా ఆర్గనైజ్ చేస్తూ చెయ్యాలి. తప్పకుండా ప్రామిస్ అంతే. తప్పకుండా. మళ్ళీ భూమి మీద లేదు లేదు, నీ చేతి మీద వేస్తానుగా. పింకీ ప్రామిస్ లేదు. లేదు. ఒక్కసారి చెబితే 100 వాటి 0 మరి. ఒకసారి చెప్తే మనం అంతే మాట మీద ఉంటాం. సో చూస్తూ ఉంటాం. ఒక యుఎస్ కాదు, ఒక ఐ లవ్ దట్ మా. నాకు చాలా ఇష్టం అలా షోలు చేయాలని ఇష్టం. ఆడియన్స్ తోటి స్టేజ్లో వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఉంటుంది చూసావా, ఎంత కష్టపడి మేము చేసాము. అఫ్కోర్స్ రాజు లేడు ఇప్పుడు నాతోటి, వాడు లేకపోయినా నా పక్కనే ఉంటాడు రాజు ఎప్పుడు. కానీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఓవర్వెల్మ్, మొత్తం ఒళ్ళంతా కదిలిపోతుంటుంది. అరే ఇంతగా చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ అని. నేను యూఎస్లో అయితే చాలా ప్లేసెస్లో నేను ఫీల్ అయ్యాను. అఫ్కోర్స్ ఈ 18th నేను చేయబోయే షో మటుకు తప్పకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, నా సింగర్స్ని, నా ఆర్కెస్ట్రాని. మేము కేవలం దీన్ని మళ్ళీ కోటి అంటే ఏంటి, నా పాటలు ఏంటి అని చూపిద్దామని వస్తున్నాను నేను. అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి అందరూ వచ్చి ప్రతి పాటకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ ఫర్దర్ షోస్కి నాకు చాలా స్ట్రెంగ్త్నిస్తుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సక్సెస్ అవుతుంది సార్, బికాజ్ మేమందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. 90 సాంగ్స్ 20 సింగర్స్ అన్ని జనరేషన్స్ మిక్స్ చేస్తున్నటువంటి ఒక ఎక్సలెంట్ ఈవెంట్. సార్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మీ పార్ట్నర్ మీ రాజు గారి కోసం ఒక ఫ్యూ వర్డ్స్. మా రాజు చాలా మంచి, అంటే పసిపిల్లవాడి మనసు అనమాట. వాడు ఎప్పుడు అంత చైల్డిష్ కిడ్డీ. నేను కిడ్డీగానే చూస్తాను వాడిని ఎప్పుడు. అంత వన్స్ వర్క్ చేసేసరికి వర్క్లో ఉన్నప్పుడు ఇద్దరు చాలా సీరియస్గా వర్క్ చేస్తాం. ఆయన ఆర్కెస్ట్రానంతా కండక్ట్ చేస్తూ హోల్ ఆర్కెస్ట్రాని కండక్ట్ చేసేవాడు. మేము మొత్తం ఇద్దరు కలిసి కంపోజ్ చేసుకునేవాడు, కండక్ట్ చేసేవాడు. నేను లోపల రికార్డింగ్ థియేటర్ కన్సోల్ దగ్గర కూర్చొని నేను రికార్డింగ్ అన్నీ నేను చూసుకునేవాడు. ఇలాగ మా కెరీర్ స్టార్ట్ చేసాం. అంటే చక్రవర్తి గారి దగ్గర మేము ఇద్దరు వర్క్ చేస్తూ ఆయన దగ్గర ఎన్నో సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం. మా గురుగారు మాకు ఇచ్చేవారు, రై సినిమా చేయండిరా, ఈ పాటకి బ్యాక్గ్రౌండ్ చేయండిరా అని ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు. అలాగ మేము ఆ ఇంట్రెస్ట్ అలాగ పెరిగి ఇద్దరు కలిసి రాజ్కోటిగా ప్యాచప్ అయ్యి 84లో వి స్టార్టెడ్ అవర్ కెరియర్. 1984లో. తర్వాత 1995 వరకు ఇద్దరు కలిసి చేసి 10 years కలిసి చేసాం. తర్వాత మేము ఫ్రెండ్లీగా విడిపోయాం. అది కొంచెం ఎంతైనా డిస్టర్బెన్స్లు వస్తాయి కదా, సక్సెస్ అలా మిస్ అయ్యాం అంతే అనమాట. బట్ ఆ బాధ మాట నాకు ఇప్పటికీ ఉండిపోయింది. విడిపోకూడదు, ఎందుకో విడిపోయాం. ఆ టైము, ఆ కాల ప్రభావం అలా చేసింది అంతే. ఇప్పటికీ నేను రాజుని మర్చిపోలేను. ఈవెన్ వాళ్ళ డాటర్స్ అంతా ఇప్పటికీ నన్ను అంకుల్ అని ఎంతో ఆప్యాయంగా ఉంటారు. వాళ్ళ మిస్సెస్ గారు కానీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పుడు నాకు వాళ్ళంటే నాకు దేవాల్ చాలా చాలా ఒక ఫ్యామిలీ లాగా నాకు వాళ్ళంతా. అంటే అవన్నీ గుర్తుకొస్తాయి రాజుని తలుచుకుంటే. మేము ఎలా వచ్చాము, ఎలా వర్క్ చేసాము దోస్ డేస్. ఓ మై గాడ్, ఎవరు చూసుండ్రా ఆ వర్క్ స్టైల్ ఎవరు చూసుండ్రు.
అంత హ్యూజ్ ఆర్కెస్ట్రా, హ్యూజ్ స్టూడియోస్, అంత పనిచేసేవాడు. ఇప్పుడు నేను ఒక్కడికి మిగిలిపోయాను నేను. రాజు అంటే నాకు రాజు ఉంటే మీ ఇద్దరు కలిసి విడిపోయినా కూడా వీఆర్ ఫ్రెండ్లీ. ఎప్పుడు మాట్లాడుకుంటుంటే ఏరా ఏం చేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటాం మేము. కానీ కలిసి వర్క్ చేయటం అంటే అయిపోయింది. మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అని అనుకున్నాం. బట్ అది ఎందుకో కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది కుదరలేదు. ఎందుకు సరే ఇంకేం చేస్తాం, టైం దేనికన్నా మా కాలం. ఇప్పుడు ఇంత సక్సెస్ మేము ఇవ్వగలిగా ఉంటే మాకు టాలెంట్ ఉండొచ్చు కానీ కాలం కూడా కలిసి రావాలిగా. అలా మాకు కలిసి వచ్చింది. 84 స్టార్ట్ అయింది, 87 నుండి అందుకున్నాం మేము. యముడుకు మొగుడు, తర్వాత అన్ని కృష్ణరాజు గారి సినిమాలు, కృష్ణ గారే ఫస్ట్ మాకు ఎంకరేజ్ చేసింది. నా పిలిపే ప్రపంచం అనే సినిమాతో నన్ను రాజుని ఎంకరేజ్ చేశారు ఆయన. పిసి రెడ్డి గారు డైరెక్టర్ దాన్ని. ఆయనే మమ్మల్ని ఫస్ట్ డైరెక్టర్ మాకు. ఆయన లక్కీ హ్యాండ్. ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారు అందరూ. మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మా నాన్నగారు ఇద్దరు ఉన్నారు కదా, ఒక సాలూరు రాజేశ్వరరావు, ఒక టీవీ రాజు గారు. వాళ్ళ వెటరన్స్, గ్రేటెస్ట్ కంపోజర్స్. వాళ్ళ పిల్లలుగా మమ్మల్ని అందరూ బ్లెస్ చేసేవారు. ఆత్రేయ గారు కానీ, వేటూరు గారు, ఇంకా బోండచంద్ర ఆఫ్కోర్స్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇంకా వీటూరి గారిని ఒక రైటర్ ఉండేవారు అప్పట్లో. అలాగే నారాయణ రెడ్డి గారు, ఇంతమంది మా పెద్దోళ్ళతో పనిచేసాం. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. మరి రాజు గారి కోసం ఒక సాంగ్ ఏదైనా డెడికేట్ చేస్తారా? రాజు కోసమా? ఏరారోయ్ సూర్యుడిని జాబిల్లి వాటేసుకుంది, ఏరారోయ్ తారన్న నాన్న తాగినోళ్ళ దరనాన్న దన్నడే దండడే రన్ననే నన్నడే నన్ననే నన్నా. ఏరారోయ్ సూర్యుడిని జాబిల్లి వాటేసుకుంది. అది ఇది నేను రాజు చిరంజీవి గారి కోసం ఆయన పాడతానన్నాడు ఈ పాటని. ట్యూన్ చేసి వినిపిస్తే నాకు భయపడుతున్నారు పాడారు. చిరంజీవి గారు పాడతారని చేసాం ఈ పాట ఎరారోయ్. తర్వాత మళ్ళీ మా బాలు గారు పాడారు అనుకో ఆఫ్కోర్స్. సార్ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 18. ఎస్, ఇంకా ఫ్యూ టికెట్స్ మాత్రమే మిగిలిన్నాయి. హరియప్ చాలా తొందరగా. అండ్ మంచి సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. నాకైతే హైదరాబాద్ మీద చాలా నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే దే ఆల్ మ్యూజిక్ లవర్స్. డెఫినెట్గా నా మ్యూజిక్ రాజ్కోటి మ్యూజిక్ అంతా వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి. వాళ్ళకి వాటిలన్నిటిని మళ్ళీ బయటికి అలా తెచ్చి మళ్ళీ లోపలికి పంపించేస్తాను. అంతే. మళ్ళీ మాట కూడా ఇచ్చారు. అదే కంటిన్యూస్గా చేస్తాను. ఇది నా ఈ షోని అందరు హిట్ చేయాలి. హిట్ చేస్తే నేను మొత్తం కంప్లీట్ స్టేట్ తిరుగుతా కంప్లీట్గా. మా వైజాగ్ ఐఎమ్ రెడీ. నేను ఇంకా మ్యూజిక్ మానేస్తాను, నాకు వద్దు, ఓన్లీ షోసే చేస్తాను. అంతే అంతే. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. Thank you sir. Love you all. God bless you all. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.